మనందరికీ ఒక కల ఉంటుంది. జీతం పెరిగితే మంచి ఇల్లు, మంచి కారు, మంచి లైఫ్. కానీ రియాలిటీ ఏమిటి? జీతం పెరిగిన ప్రతిసారి ఖర్చులు కూడా అదే వేగంతో పెరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు. 3 శత్రువులు మన జీతాన్ని మింగేస్తాయి. మీ జీతం 10% పెరిగితే కూరగాయలు, స్కూల్ ఫీజులు, రెంట్ 15 నుంచి 20% పెరుగుతున్నాయి. కొత్త జీతం కొత్త ఫోన్, కొత్త జీతం పెద్ద ఇల్లు, కొత్త జీతం ఎక్కువ ఈఎంఐ. లైఫ్ మెరుగవటం కాదు, లైఫ్ ఖర్చు పెరుగుతోంది. ఈఎంఐ అంటే సౌకర్యం కాదు, ఈఎంఐ అంటే భవిష్యత్తు జీతాన్ని ఇప్పుడే అమ్మేసుకోవడం. మధ్యతరగతి చేసే పెద్ద తప్పు ఏంటంటే జీతం పెరగటంపైనే ఫోకస్ చేస్తాడు, సంపద నిర్మించటంపై కాదు. ధనవంతులు ఎప్పుడూ అడిగేది నా డబ్బు నాకు ఎలా పనిచేస్తుంది అని. మధ్యతరగతి అడిగేది నేను ఇంకా ఎంత పని చేయాలి అని. అందుకే 20 ఏళ్ళు పనిచేసినా అదే టెన్షన్, అదే భయం, అదే జీతం మీద ఆధారం. జీతం పెరగటం సేఫ్టీ కాదు, స్కిల్, సైడ్ ఇన్కమ్, సేవింగ్స్, ఇన్వెస్టింగ్ ఇవే నిజమైన సేఫ్టీ. మన పిల్లలకు మనం ఇల్లు ఇవ్వాలనుకుంటాం, కానీ వారికి ఫైనాన్షియల్ మైండ్ సెట్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా మనలాగే ఈఎంఐలలో బతుకుతారు. జీతం పెరగటం మంచిదే, కానీ జీవితం మెరుగవ్వాలంటే మన ఆలోచనలు మారాలి. మన డబ్బు మీద మనకు కంట్రోల్ రావాలి. లేదంటే జీవితాంతం పనిచేస్తూనే ఉంటాం, కానీ జీవితం మాత్రం మారదు.